హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నూనె స్టవ్ లేకోకుండా ఇలా ఒక పల్లెటూరి చట్నీ చేస్తున్నాను. పచ్చిమిరకాయలు ఇలా లావి తీసుకోండి, మంటే కాకుండా ఇలాంటి లావి ఉంటాయి ఇవి తీసుకోండి. ఇవి అయితే కొంచెం కారం తక్కువ ఉంటాయండి. ఇవి ఒక 10 పచ్చిమిరకాయలు తీసుకోండి. 2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఫస్ట్ నానబెట్టేసుకుందాం. చింతపండులో వేసుకుండిద్దండి, అందుకే ఫస్ట్ ఇలా చీలికలుగా పిక్కలుగా విడలు తీసుకుని దీన్ని వాటర్ వేసి కడిగేసి వాటర్ మార్చుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే వేసుకుందండి. ఇలా కొంచెం వాటర్ పోసి నానబెట్టేసుకుందాం. పచ్చిమిరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా ఇలా కట్ చేసుకోండి. ఈ పచ్చడి రోట్లో వేసుకుని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. రోలు లేని వాళ్ళు మిక్సీలో వేసుకుని చేసుకోవచ్చు. పచ్చిమిరకాయలు వేసింది దంచేసుకుందాం. పచ్చిమిరకాయలు నలిగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని దంచేసుకుందాం. ఇప్పుడు ఈ నానబెట్టి ఉంచిన చింతపండు కూడా వేసుకుని దంచేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని దంచుకుందాం. వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుని దంచుకుందాం. వెల్లుల్లి జీలకర్ర నలిగిపోయింది. ఈ పచ్చడి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని నూరేసుకుందాం. అయిపోయిందండి పచ్చడి. ఇది పల్లెటూరులో సూపర్ ఫేమస్ అయిన పచ్చడి అండి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గబాల్ని కర్రీ లేనప్పుడు ఇలా చేసుకుని ఇలా తింటే సూపర్గా ఉంటుంది. చక్కగా ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ సూపర్గా ఉందండి. దీంతో ఇలా కొంచెం నెయ్యి పోసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే సూపర్ కంటే సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ.